ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కొట్టలో కూర్చువాడు ఆయనే. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపుగానే కార్యము స్థిరపరచబడెను. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా ఆకాశముల నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టు కొనుచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. God bless the reading of this psalm. Shall we pray? మనం చదువుకున్నటువంటి కీర్తనల వాక్య భాగమును దేవుడు దీవించుగాక. ప్రార్థన చేసుకుంటాం. మా ప్రేమ గల పరలోకమందున మా తండ్రి, మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఘనమైన శ్రేష్టమైనటువంటి నామం పేరిట ప్రభు దినాన మా ప్రభు మా కొరకై మరణించి సమాజ గుర్తించేడే తిరిగి లేచినటువంటి దినము మాకెంతో శ్రేష్టమైనదిగా మీరు అనుగ్రహించినందుకే ప్రభా మీ వందనాలు చెల్లిస్తున్నాం. మీ రక్తం చేతి మోచించబడినటువంటి మీ ప్రజలుగా మీ సొక్కి సాంపాద్యంగా ప్రభా మీ యొక్క మందిరావరణంలో చేరి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించాలని ప్రభా మేము వచ్చి ఉండగా మీరు మాకు అనుగ్రహించినటువంటి లేఖన భాగాలను బట్టి మీ వందనాలు చెల్లిస్తుంటున్నాం. దేవా మీ వాక్యంలో నుండి వాక్యం ద్వారా మా యొక్క దేవ మనసులను హృదయములను ప్రభా నింపుకున్నటువంటి వారమై దేవా అంగీకారమైనటువంటి ఆరాధనను మీకు అర్పించినట్లుగా దేవా మీ వాక్యమును మాకు బోధించుము, వెల్లడిపరచుము. దేవా సహాయం చేయమని పరిశుద్ధాత్మ దేవా ప్రభా మిమ్మల్ని కోరుకుంటూ ఉంటున్నాం. మీ వాక్యం అందించే మీ దాసుని నిలబెట్టుకొని దేవా మీ యొక్క పరిశుద్ధాత్మ చేత దేవా దైవికమైనటువంటి అభిషేకమును దైవికమైన వాక్శక్తిని మీరు అనుగ్రహించుము. చెరువు చాటును అరుగు చేయము. దేవా ప్రభా మీ యొక్క వాక్య పరిచర్యలో దేవా సహాయపడమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. తర్జుమాలో సహాయపడమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దేవా ప్రభా మీ రక్త ప్రోక్షణ క్రిందికి మమ్మల్ని మేము తెచ్చుకొచ్చుండగా దేవా ప్రభా మీ యొక్క ఇక్కడికి పవిత్రపరిచి మీ మాటలు మా నోటి నుంచి దేవా ప్రభా మేము మీ వాక్యమును మీ లేఖలను గ్రహించినట్లుగా మాకు సహాయపడమని వచ్చిన వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ కలవరపరిచే మా తలంపుల నుండి మమ్మల్ని తప్పించి మీ వాక్యం మీద ప్రభా కేంద్రీకరించడానికి మాకు సహాయపడమని అంధకార శక్తుల విశ్వాసం మీ నామం పేరిట బంధిస్తూ సమస్తము మీ యొక్క హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. The Psalms are given to us to help us to learn to worship the Lord. ఈ యొక్క కీర్తనలు మనము దేవుణ్ణి ఆరాధించుటకు నేర్పించడానికి వ్రాయబడి ఉంటున్నాయి. And it is good to meditate on the Psalms during worship. మరి ఆరాధన సమయంలో ఈ యొక్క కీర్తనలను ధ్యానించడం అనేది చాలా మంచిది. This morning we are looking at Psalm 33. ఉదయకాలము 33వ కీర్తనను మనము ధ్యానిస్తున్నాం. The first verse tells us very clearly that we should rejoice in the Lord. మొట్టమొదటి వచనము చాలా స్పష్టంగా మనము యెహోవా
మరి ప్రభువుని బట్టి ఆనందించాలి, ఆనందగానం చేయాలని రాయబడుతుంది. And praise coming from the heart and the lips of the believers is very beautiful in the sight of God. విశ్వాసుల యొక్క హృదయములలో నుండి పెదవుల నుండి వచ్చేటువంటి స్తుతిగానములు, ఆరాధనా గీతములు దేవుని యొక్క దృష్టిలో ఎంతో ప్రశస్తమైనవని గమనిస్తున్నాను. Verse 1 all together. మొదటి వచనము కలిసి చదువుకుందాం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయండి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. The righteous are those who are the children of God, those who have faith in the Lord Jesus Christ. మరి నీతిమంతులు ఎవరంటే దేవుని యొక్క పిల్లలు, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు. Those who are justified by faith in the Lord Jesus Christ and in His finished work on the cross. యేసుక్రీస్తు ప్రభునందులి ఆయన శిలువ మీద ముగించినటువంటి కార్యమునందు విశ్వాసం ఉంచినటువంటి వారు నీతిమంతులుగా తీర్చబడిన వారు. We must remember that we are righteous in the sight of God. మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, మనము దేవుని యొక్క దృష్టిలో నీతిమంతులుగా ఉంటున్నాం. We are declared to be saints the moment we believe in the Lord Jesus Christ and are indwelt by His Holy Spirit. యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క హృదయంలో నివసిస్తాడు. మరి మనము దేవుని యొక్క దృష్టిలో దేవుని ద్వారా పరిశుద్ధంగా ప్రకటించబడుతున్నాం. And it is our great privilege to open our mouths and worship Him. కాబట్టి నోరు తెరిచి దేవుని ఆరాధించుట మనకు ఇవ్వబడినటువంటి ఆధిక్యత. How do we worship the Lord? ఏ విధంగా మనం ప్రభువుని ఆరాధించాలి? It is not mechanical or routine worship that the Lord wants. ప్రభు కోరేది యాంత్రికంగా మనము అలవాటుగా చేసేది కాదు. We have to learn to read and study and meditate on the Word of God. దేవుని యొక్క వాక్యమును పఠించాలి, ధ్యానించాలి. మరి ఆ రీతిగా మరి వాక్యమును ధ్యానించవలసిన వారు ఉంటున్నాం. And faith comes from hearing and meditating on the Word of God. విశ్వాసము దేవుని యొక్క వాక్యమును వినుట ద్వారాను దేవుని యొక్క వాక్యమును ధ్యానించుట ద్వారా మనకి కలుగుతుంది. Why is meditation so important? ఎందుకు ఈ యొక్క ధ్యాన సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. The more time we spend with the Word of God, it is then that the Lord will reveal His precious truths to us. ఎంత ఎక్కువసేపు దేవుని యొక్క వాక్యముతో మనము సమయం గడుపుతామో అంత ఎక్కువగా దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి సత్యములను ఆయన మనకు వెల్లడిపరుస్తాడు. Faith comes by hearing. విశ్వాసం వినడం వల్ల కలుగుతుంది. But we are in the habit of hearing with one ear and forgetting అయితే the other ear. మనం ఒక చెవితో విని మరొక చెవితో వదిలివేసేటువంటి అలవాటు కలిగిన వారంగా ఉంటున్నాం. God speaks to us. దేవుడు మనతో మాట్లాడతాడు. And we must spend time at His feet to hear His voice. ఆయన యొక్క స్వరం వినడానికి ప్రభు యొక్క పాదముల చెంత మనం కూర్చోవటం నేర్చుకోవాలి. Now this psalm shows three important thoughts that are presented to us. ఈ యొక్క మరి కీర్తనలో మూడు ప్రాముఖ్యమైనటువంటి సత్యములు మనకు మరి వివరించబడుతున్నాయి. The first is the word of the Lord. మొట్టమొదటి దేవుని వాక్యము. And that is mentioned in verse 4 and also in verse 6. 4వ వచనము 6వ వచనంలో ఆ మాట ఆ సంగతి వ్రాయబడింది. The word of the Lord. దేవుని యెహోవా వాక్యము. We must read our Bibles. మన యొక్క బైబిల్లో చదవాలి. And the more we study the word of God, the more we come to know how great our Lord Jesus Christ is. ఎంత ఎక్కువగా దేవుని వాక్యం చదువుతామో మన యొక్క ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడో మనకి బయలుపరచబడుతుంది. He is the living word. ఆయన జీవవాక్యము. And this Bible is the written word. ఇది వ్రాయబడినటువంటి దేవుని వాక్యము. So the first part of this psalm talks about the word of the Lord. కాబట్టి ఈ యొక్క కీర్తనలోని మొదటి భాగము దేవుని వాక్యము, యెహోవా వాక్యం అని వ్రాయబడుతుంది. And that is seen from verse 4 to verse 9. 4వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం అది చూడగలము. And the psalmist is talking about the importance of the word of God. కీర్తనకారుడు దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యతను గురించి రాస్తున్నాడు. Next, the second thought is about the counsel of the Lord. మరి రెండవ భాగం ఏంటంటే యెహోవా యొక్క ఆలోచనలు అనేటువంటి మాట. Behind the word of God is the purpose of God, the plan of God. దేవుని యొక్క వాక్యము వెనుక దేవుని యొక్క ఉద్దేశములు,
దేవుని యొక్క ప్రణాళికలు సంకల్పాలు రాయబడి ఉంటాయి. Man cannot change God's counsel, God's purpose, God's plans. ఏ మానవుడు కూడా దేవుని యొక్క ఆలోచనలను ప్రణాళికలను సంకల్పములను రద్దుపరచలేడు, మార్చలేడు. And that is what we are seeing here from verse 10 to verse 12. 10వ వచనం నుండి 12వ వచనం వరకు ఆ విషయాన్ని గమనిస్తాం. And the third thought is about the eye of the Lord. మూడవ తలంపు దేవుని యొక్క కన్ను దృష్టి. And that is mentioned in verse 18. 18వ వచనంలో రాయబడింది. But it starts from verse 13 to the very end. అయితే 13వ వచనంలోనే ఆరంభించబడి చివరి వచనం వరకు ఆ యొక్క అంశంలో రాయబడి ఉంటుంది. The gracious, watchful eye of the Lord upon his people. ఆయన యొక్క ప్రజల మీద దేవుని యొక్క కనికరము గల కృప గల మరి కనిపెట్టేటువంటి ఆయన కన్ను దృష్టి. 3 wonderful thoughts in this psalm. ఈ కీర్తనలో 3 అద్భుతమైనటువంటి తలంపులు. The word of the Lord. మొట్టమొదటి దేవుని యొక్క వాక్యము. Second is the counsel of the purpose or plan of the Lord. రెండవది దేవుని యొక్క సంకల్పాలు, ఆలోచనలు, ఉద్దేశాలు. And third is the gracious eye of the Lord. మూడవది దేవుని యొక్క కృపాసహితమైన కనికరంతో కూడిన కన్ను దృష్టి. When we see these 3 thoughts and the psalm is revealing itself to us, we thank the Lord and we praise him. ఈ యొక్క కీర్తన ఈ యొక్క 3 సంగతులను మనకు బయలుపరుస్తున్నప్పుడు మనము దేవుణ్ణి స్తుతించి ఆరాధించేటువంటి వారంగా ఉంటాం. We must rightly divide the word of God. మనము దేవుని యొక్క వాక్యమును సరిగా విభజించేటువంటి వారంగా ఉండాలి. And here we find 3 important thoughts. ఇక్కడ 3 ప్రాముఖ్యమైనటువంటి తలంపులను చూస్తున్నాం. All these thoughts are very precious for the child of God. ఈ యొక్క తలంపులన్నీ కూడా దేవుని యొక్క బిడ్డ ఎడల బిడ్డకు ఎంతో ప్రశస్తమైనవి. The more we trust in them, the more firmly we stand sure and certain in this world. మనం ఎంత ఎక్కువగా మరి దేవుని యొక్క వాక్యమందు నమ్మిక ఉంచితే ఈ యొక్క లోకములో అంత స్థిరముగా మరి మనము మరి కదలకుండా నిలబడగలుగుతాం. All around us there are so many troubles, so many problems, so many calamities. మన చుట్టూ కూడా ఎన్నో ఆపదలు, ఉపద్రవాలు, ఎన్నో మరి కీడు ఉంటుంది. Where do we find our security, our safety, our strength? మరి మనకు భద్రత కానీ మరి బలము కానీ ఆశ్రయము కానీ ఎక్కడ దొరుకుతుంది? మనం ఎక్కడ In the కనుగొనగలము? word of God. దేవుని యొక్క వాక్యంలోనే. We begin by praising the Lord. దేవుణ్ణి స్తుతించుటతో ఆరంభిస్తాం మనం. Praising the Lord after discovering wonderful truths about God in his word. దేవుని యొక్క వాక్యములో మరి దేవుని గురించి అద్భుతమైనటువంటి సంగతులను మనము కనుగొని వాటిని ఆధారం చేసుకుని దేవుణ్ణి స్తుతించుట. Of course, the first basic truth is we are called righteous. మరి మొట్టమొదటి ప్రాథమికమైనటువంటి సత్యం ఏమిటంటే మనము నీతిమంతులుగా పిలువబడుతున్నాం. This psalm is written in the Old Testament. ఈ యొక్క కీర్తన పాత నిబంధనలో రాయబడింది. And I think it is written by David, though the title does not say that it is David's psalm. ఇక్కడ శీర్షికలో వ్రాయబడకపోయినా కానీ ఇది దావీదు కీర్తన అని నేను భావిస్తున్నాను. And these 3 psalms, 32, 33 and 34, they have a connection. 32, 33, 34వ కీర్తన మరి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటున్నది. That connection is the eye of the Lord. It is mentioned in Psalm 32, it is mentioned in Psalm 33, and the eyes of the Lord are mentioned in Psalm 34. ఏ అంశం చేత ముడిపడిందంటే దేవుని యొక్క కను దృష్టి. ఆ విషయం 32, 33, 34వ కీర్తనలో రాయబడింది. Wherever we are, the Lord is watching over us. మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రభువు మనల్ని మరి దృష్టిస్తూ ఉన్నాడు. He is there to take care of us, protect us from danger and harm. ప్రతి విధమైన కీడు అపాయం నుంచి మనల్ని తప్పించడానికి ఆయన యొక్క కనుదృష్టి మన మీద నిలిచి ఉంటుంది. We are the righteous ones of God. మనము దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడి ఉంటున్నాం. How are we righteous? ఏ విధంగా నీతిమంతులమైన? We have to look at this psalm from the New Testament point of view. ఈ యొక్క కీర్తనను క్రొత్త నిబంధన మరి వెలుగు కోణంలో నుంచి మనం చూస్తే We are not righteous by keeping the law. ధర్మశాస్త్రమును అనుసరించడం ద్వారా నీతిమంతులము కాచారము. We are righteous
righteousness by believing in the Lord Jesus Christ. మనం యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుట ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము. Wherever you find the word righteous in the Bible, it means righteousness by faith in the Lord Jesus Christ and His finished work on the cross. ఎక్కడైనా మరి నీతిమంతులు అనేటువంటి మాటను వాడబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిలువలో ముగించినటువంటి కార్యమునందు విశ్వాసం ఉంచుట వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డామని గ్రహించాలి. And we receive grace for every situation in our life because of His righteousness. ఆయన నీతిని బట్టి మన యొక్క జీవితంలో ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన యొక్క కృపను మనం పొందేవారముగా అనుభవించేవారంగా ఉంటాం. What does righteousness mean? నీతి అంటే అర్థం ఏమిటి? He paid a great price ఆయన for గొప్ప our redemption. మన యొక్క విమోచన కొరకై ఆయన గొప్ప వెల చెల్లించాడు. He came into this world ఈ లోకంలోకి వచ్చాడు. and He died for our sins on the cross. కలువరి శిలువలో మన యొక్క పాపం నిమిత్తమై చనిపోయాడు. Who is He? ఆయన ఎవరు? Who is Jesus? ఎవరు యేసు? He is God in the flesh. ఆయన శరీరధారిగా వచ్చినటువంటి దేవుడు. He is the God, Almighty God. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. He is the Creator God. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. He humbled Himself to the point of death, the terrible death on the cross. మరణం పొందినంతగా కలువరి శిలువ మీద వేదనకరమైనటువంటి మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. He paid the price for our redemption. మన యొక్క విమోచన విడుదల కొరకై ఆయన వెల చెల్లించాడు. We are saved by grace. మనం కృప ద్వారా But రక్షించబడ్డాము. behind it is the righteousness of God. అయితే దాని యొక్క వెనకాల దేవుని యొక్క నీతి దాగి ఉన్నది. He paid the price. ఆయన వెల చెల్లించాడు. He bore the penalty for our sins. మన యొక్క పాపముల కొరకై క్రయధనాన్ని దోష శిక్షణాన్ని చెల్లించాడు. He endured the wrath and punishment of God against all sinners. పాపులకి విరోధముగా పాపుల మీద నిలిచి ఉన్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రతను శిక్షణ అంతటినీ కూడా ఆయన సహించాడు, It భరించాడు. is through righteousness, that righteous work on the cross, that we receive the abundance of grace. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో చేసినటువంటి నీతి కార్యము, నీతి క్రియను బట్టి మనకు సమృద్ధి అయినటువంటి కృప లభించింది. And the moment we believe in the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభునందు మనం విశ్వాసం ఉంచిన వెంటనే not only are our sins forgiven, మన పాపములు క్షమించబడటం మాత్రమే కాక we are declared to be justified in His sight. ఆయన యొక్క దృష్టిలో మనము నీతిమంతులముగా ప్రకటించబడుతున్నాం. That's once and for all. It is permanent. అది మరి ఒకమారే మరి శాశ్వతముగా ఉండునట్లుగా ప్రకటించబడుతుంది. It does not change. అది మారదు. We are righteous in God's sight. దేవుని దృష్టిలో మనము నీతిమంతులము. We are declared to be justified. నీతిమంతులుగా మనము తీర్చబడినామని ప్రకటించబడుతున్నాం. Nobody can lay a charge against us. ఇక ఎవరు కూడా మనకి విరోధముగా నేరారోపణ చేయలేరు. We may have failures and faults, మన జీవితంలో తప్పిదములు పతనములు ఉండవచ్చు. but it is through Him, faith in Him, that we stand, and it is through faith in Him that we are saved and we survive. మరి ఆయన యందు విశ్వాసము వలననే, ఆయన యందు విశ్వాసం ఉంచుట వలననే మనము నిలవబడుతున్నాం, మనము జీవిస్తున్నాం, కొనసాగుతున్నాం. Satan can accuse us of so many faults and failures. అనేకమైన పతనములు తప్పిదముల విషయమై సాతాను మన మీద నింద మోపుతూ ఉంటాడు. But the blood of Jesus Christ wipes away all that. He cleanses us from every sin. అయితే యేసు ప్రభువారు వాటన్నిటిని కూడా, ఆ పాపములంతటిని కూడా ఆయన తుడిచివేస్తాడు ప్రభు రక్తమును బట్టి. You believe in the blood? రక్తమునందు మీరు విశ్వాసం ఉంచుతున్నారా? You believe in the finished work of the cross? కలవరి శిలువలో ప్రభు ముగించిన కార్యములందు విశ్వాసం You ఉంచారా? believe in the Lord Jesus Christ? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారా? Is He on the cross now? ఆయన ఇంకా శిలువ మీద ఉన్నాడా? The Catholics and many Protestants, they have pictures of Jesus on the cross, which is very offensive to God. మరి అనేక మంది క్యాథలిక్ వారు, ఇతర మరి వారు కలవరి శిలువలో మరి వేలాడుతున్నటువంటి యేసు ప్రభు యొక్క చిత్రపటాన్ని వారు పెట్టుకొని ఉంటారు. మరి ఆ యొక్క దృశ్యము అది సరైనది కాదు. In Acts of the Apostles, the disciples saw the Lord Jesus Christ seated on the throne, glorified. అపోస్తల కార్యముల్లో యేసుక్రీస్తు ప్రభువారు మహిమపరచబడి శిలువ సింహాసనం మీద కూర్చుండి ఉండుట మరి అపోస్తలు కనుగొన్నారు. And because He was glorified, He sent down the Spirit of glory. ఆయన Acts chapter 2 on those 120 disciples. ఆయన మహిమపరచబడినాడు. మరి ఆ మహిమ కలిగినటువంటి దేవుని యొక్క ఆత్మను అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో 125 మంది చేరి వచ్చిన వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. And we worship
in spirit and in truth. కాబట్టి మనం ఆత్మతో సత్యముతో ప్రభువుని We ఆరాధిస్తాం. worship because we are indwelt by the spirit of glory. మన యొక్క హృదయములో ఆత్మదేవుడు మహిమ కలిగిన మరి ఆత్మదేవుడు నివసిస్తున్నాడు గనుక ఆరాధిస్తున్నాం. And we rejoice in the Lord because he is seated on the throne and he has all the power and the authority. ఆయన సింహాసనం మీద కూర్చొని మరి అంత మహిమ ఘనత ప్రభావములు ఆయన కలిగి ఉన్నాడు, బలం కలిగి ఉన్నాడు గనుక సంతోషిస్తూ ఆరాధిస్తాం. Now we look at the word of the Lord. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలోకి వద్దాం. Oh, verse 4 altogether. 4వ వచనము, యెహోవా వాక్యం యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది. The word of the Lord is right, that it is true and faithful. దేవుని యొక్క వాక్యము అది సత్యమైనదియు నమ్మకమైనదియు అయి ఉన్నది. This written word of God is pakka, it is pure, it cannot be changed. ఈ యొక్క వ్రాయబడినటువంటి దేవుని యొక్క వాక్యము పవిత్రమైనది, మరి ఇది స్థిరమైనది, ఎవరు కూడా దీన్ని మార్చలేరు. It endures forever. ఇది మరి నిరంతరం కూడా నిలిచే దేవుని వాక్యం. And all the works of God are done according to the word of God. దేవుని యొక్క కార్యములన్నీ కూడా దేవుని యొక్క వాక్యమును అనుసరించే జరుగుతాయి. And that is why it's so important to read the word of God and have the word of God saturated in your heart and mind. అందుకనే దేవుని యొక్క వాక్యము చదవటము మన యొక్క హృదయంలోనూ మనస్సులోనూ కూడా దేవుని యొక్క వాక్యము నాటబడి ఉండటం అనేది ప్రాముఖ్యమైనది. Verse 5 says, 5వ వచనము, the Lord loves righteousness. ప్రతి యెహోవా నీతిని న్యాయమును ప్రేమించున్నాడు. The earth is full of the grace and goodness of the Lord. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. As a creator, God, సృష్టికర్త అయినటువంటి దేవునిగా when he sends the rain upon the earth, భూమి మీద ఆయన వర్షం కురిపిస్తున్నప్పుడు how beautiful it is. Suddenly everything becomes green. ఎంత రమ్యంగా ఉంటుంది. మరి చూడబోయేసరికి అంత పచ్చగా అయిపోతుంది. He sends the rain upon even those who are evil, even those who despise him, even those who rebel against him. ఆయన తృణీకరించిన వారి మీదను, ఆయన విరోధంగా ఉన్నటువంటి వారి మీదను, మరి భక్తిహీనులందరి మీద కూడా ఆయన వర్షమును కురిపించేవాడుగా What a ఉన్నాడు. large and generous and gracious heart God has. దేవుడు మరి ఎంతో ధారాళముగా కృప కలిగినటువంటి వాడిగా, కనికరమ కలిగినటువంటి హృదయం కలిగినటువంటి వాడు. Verse 6 altogether. 6వ వచనం కలిసి, యెహోవా వాక్కు చేత ఆకాశమును కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. We have seen that in Genesis chapter 1. ఆదికాండము 1వ అధ్యాయంలో మనం చూచాము. He spoke, let there be light, and there was light. ఆయన వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. As he spoke the word, things came into being. ఆయన యొక్క వాక్కు, ఆయన మాట పలుకగానే ఉనికిలోనికి అవన్నీ వచ్చేసాయి. The sea, the earth, the land, and all creation came into being at his spoken word. ఆయన యొక్క పలకబడినటువంటి మాటలను బట్టి సముద్రమును, భూమి, ఆకాశము అన్ని కూడా కలిగాయి. Verse 8 altogether. 8వ వచనం కలిసి, లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపువలెను, భూలోక నివాసులందరూ ఆయనకు బెరవవలెను. If we only look at the world around us, మనము చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క లోకమును మనం చూసినప్పుడు, we are living in the city and we only look at what man has created. మనము పట్టణాల్లో నివసిస్తున్నాం కనుక మానవులు కట్టినటువంటి ఆ యొక్క భవనాలు వీటి మధ్యలోనే ఉండి అవే చూస్తుంటాం. But if we go to the mountains and you have a look at the mountains, మీరు పర్వతాలకు వెళ్ళి ఆ యొక్క పర్వతాల వైపు చూస్తే, or if you travel across the ocean and you look at the vastness of the ocean, లేదా సముద్రం మీదుగా ప్రయాణం చేస్తూ విశాలమైనటువంటి సముద్రాన్ని చూస్తే, or if you watch the night sky through a telescope and you see stars after stars, మరి టెలిస్కోప్ గుండా రాత్రి వేళ ఆ యొక్క ఆకాశ నక్షత్రాల సమూహాన్ని చూసినప్పుడు, how great and awesome is this God! Science has not been able to measure the infinity of space. ఎంత అనంతమైనటువంటి ఎంత గొప్ప దేవుడు! సైన్స్ ఈ యొక్క దేవుని యొక్క కార్యములను, ఆయన యొక్క అనంతమైనటువంటి జ్ఞానము ఉనికిని వివరించలేకపోయింది. Now look at the power of the word of God. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం యొక్క శక్తిని చూద్దాం. Verse 9 altogether. 9వ వచనము కలిసి, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమైన ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. The power of God's word, the moment he spoke, it was done. దేవుని యొక్క వాక్యం యొక్క శక్తి, ఆయన పలకగానే కార్యమైంది, స్థిరపరచబడింది. How were you saved? మరి How were you saved?
How were you saved? మనము ఏ రీతిగా రక్షించబడ్డాం? One day we heard the word of God. ఒక దినాన దేవుని యొక్క వాక్కు విన్నాం. The word spoke to our heart. దేవుని యొక్క వాక్యము మన యొక్క హృదయములతో మాట్లాడిను. And faith was born through that word coming into our ఆ heart. వాక్యము మన యొక్క హృదయములోనికి రాగానే విశ్వాసం పుట్టింది. And we responded by saying, yes, Lord Jesus, I believe that you are my Savior. యేసు ప్రభువా, మరి నువ్వు నా రక్షకుడివని విశ్వాసము ద్వారా స్పందించాం ఆ దినాన. With the heart I believed, with the mouth I made confession. హృదయంతో విశ్వసించి నోటితో ఒప్పుకున్నాం. And that very minute I was saved. ఆ క్షణాన్నే రక్షణ పొందాం. What a powerful word it was. ఎంత బలమైనటువంటి శక్తి కలిగిన దేవుని వాక్యము. As believers, we must say, Lord, speak to me. విశ్వాసులుగా మనం చెప్పాలి, ప్రభువా నాతో మాట్లాడు. Lord, reveal yourself to me. ప్రభువా నిన్ను నీవు నాకు బయలుపరచుకో. Lord, let me know more and more about you through the study of your word. ప్రభువా మీ వాక్యము ధ్యానించుండగా నీ విషయమై మరి ఎక్కువగా నాకు బయలుపరచు. Then my faith will stand strong, steadfast and sure. అప్పుడు కదలని బలమైనటువంటి స్థిరమైన విశ్వాసం మన హృదయంలో పుడుతుంది. Then only I will have the faith to move mountains. అప్పుడే పర్వతాలను కొండలను పెగిలించగలిగేటువంటి విశ్వాసం పుడుతుంది. It is not blind faith. ఇది గుడ్డి విశ్వాసం, గుడ్డి నమ్మకం కాదు. It is faith that comes out of the word of God. దేవుని యొక్క వాక్యము ద్వారా, వాక్యముల నుండి మనలో కలిగేటువంటి విశ్వాసం ఇది. The second thought, the counsel of the Lord. రెండవ తలంపు యెహోవా యొక్క ఆలోచన లేకపోతే సంకల్పము. Man has many plans, man has many programs. మానవునికి అనేక తలంపులు ఉంటాయి, అనేక ఉద్దేశాలు ఉంటాయి. But God strikes every one of them down. Verse 10 altogether. 10వ వచనము, మరి మన యొక్క తలంపులన్నింటినీ దేవుడు కొట్టివేస్తాడు. 10వ వచనము, కలిసండి అన్ని జనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనను ఆయన నిష్ఫలముగా చేయును. Long ago, the men of the world came together and built the Tower of Babel. అనేక మరి సంవత్సరాల క్రితము మానవులందరూ కూడా ఒక దగ్గరికి వచ్చి బాబేలు గోపురం కడదామనుకున్నారు. And the Lord struck it down. అయితే దేవుడు దాన్ని పడగొట్టాడు. Man may build many towers thinking that he is very great. But Lord will strike every one of those towers down. మానవుడు తన గొప్పవాడిని చూపించుకోవడానికి అనేకమైనటువంటి గోపురాలు మరి ఎత్తైనటువంటివి కట్టాడు. దేవుడు అన్నింటినీ కూడా పడద్రోసేవాడుగా ఉంటాడు. We are nothing but vessels of clay. మనము మరి కేవలము ఆ యొక్క మంటి ఘటములు మాత్రమే. If you are able to do anything, it is because God has graciously put His skill and knowledge into us. ఏదైనా మనం చేయగలుగుతున్నామంటే దేవుడు తన కృపను బట్టి ఆ యొక్క నైపుణ్యతను, ఆ యొక్క జ్ఞానాన్ని మనకు అనుగ్రహించాడు కనుకనే. Man thinks he can live without God. మానవుడు అనుకుంటాడు కదా, దేవుడు లేకుండా నేను బ్రతకగలను. Today all over the world, governments are collapsing. ఇది నాన్న ప్రపంచమంతటా చూసినట్లయితే ప్రభుత్వాలు పడిపోతున్నాయి. And it's because of our lack of prayer that the government in this country has not yet collapsed. The more you pray, God will surely hear your prayer and bring down this wicked government. మన యొక్క మరి ప్రార్థనల యొక్క కొరత లేమిని బట్టి మన యొక్క దేశంలో మరి ఈ ప్రభుత్వం కూలిపోలేదు. మనం ప్రార్థించినట్లయితే ఈ యొక్క దుష్ట ప్రభుత్వాన్ని దేవుడు కూల్చివేయగలడు. God is there to hear our prayers. దేవుడు మన యొక్క ప్రార్థనలు మరి ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. But our faith is very weak. అయితే మన యొక్క విశ్వాసము చాలా బలహీనమైనది. God doesn't want mechanical worship. దేవుడు యాంత్రికమైనటువంటి ఆరాధనను కోరట్లేదు. He is an almighty, all-powerful God. ఆయన సర్వశక్తి కలిగిన మరి సర్వాధికారం కలిగిన దేవుడు. What is the counsel of the Lord? దేవుని యొక్క ఉద్దేశాలు, సంకల్పాలు ఏమిటి? Let's read verse 11. 11వ వచనం చదువుదాం. All together. కలిసండి. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. When the early church came into being, in Acts chapter 2, అపోస్తల కార్యములు 2వ అధ్యాయములో ఆది సంఘము ఆరంభమైనప్పుడు the devil wanted to destroy it. శత్రువు మరి దాన్ని నాశనం చేయాలని తలంచాడు. He used the Roman government and also the Jewish leaders to persecute the believers. సంఘాన్ని, విశ్వాసుల్ని హింసించడానికి రోమా ప్రభుత్వాన్ని, ఆ యొక్క యూదులను సాతాను వాడుకున్నాడు. But the church stood upon Psalm verse 2. అయితే మరి సంఘము 2వ కీర్తన మీద ఆధారపడుతూ వచ్చింది. Let's read
Psalm 2 verses 1 and 2. రెండవ కీర్తన మొదటి 2 వచనాలు చదువుదాం. అన్ని జనులు ఎలా గలతి చేయించున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. మనం వారి కట్లు తెంపుదమరండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదమరండి అని చెప్పుకొనచ్చు. Verse 4 to 7 responsibly. 4 నుండి 7 వచనం మార్చి ఆకాశమందు ఆసీనుడు వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. The early church, when it was persecuted, they claimed this psalm in prayer. ఆది సంఘము హింస గుండా వెళుతున్నప్పుడు ప్రార్థనలో వారు ఈ యొక్క కీర్తనను మరి ఆధారం చేసుకుని ఎత్తిపట్టుకొని ప్రార్థించారు. The heathen were raging, the kings of the earth were rebelling. అన్ని జనులు మరి ఎలా గల్లంతు చేయించున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. But the Lord had already made an eternal decree. అయితే దేవుడు మరి నిత్యమైనటువంటి ఆ యొక్క నిబంధనను లేదా శాసనమును చేసి ఉన్నాడు. He has already set his king upon his holy hill of Zion. ఆ యొక్క పరిశుద్ధ పర్వతమైన సియోను మీద ఆయన రాజుని ఆసీనుడిగా చేసి Who ఉన్నాడు. is that king? ఎవరా రాజు? Jesus Christ is your king and my king. యేసుక్రీస్తు ప్రభువే నీ రాజు నా రాజు. And Jesus Christ of Nazareth has been declared to be the Son of God. మరి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి దేవుని యొక్క కుమారునిగా ప్రకటించబడ్డాడు. By the resurrection from the dead. మృతులలో నుండి ఆయన పునరుద్ధానుడిగా లేచిన ద్వారా. That's what verse 7 of Psalm 2 is saying. రెండవ కీర్తన 7వ వచనంలో మాట్లాడుతున్నది. Read it, brother. కట్టడను నేను వివరించదను, యెహోవా నాకు ఇలా సెలవిచ్చును, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. So Jesus Christ of Nazareth is declared to be the Son of God. కాబట్టి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క కుమారుడుగా ప్రకటించబడ్డాడు. He has ascended to heaven, he is enthroned, glorified, and he is declared to be the king seated on in the holy hill of Zion. ఆయన మరి ఆరోహణమై పరలోకమునకు ఆయన వెళ్ళి ఆ యొక్క పరిశుద్ధ పర్వతమైనటువంటి సియోను మీద ఆసీనుడిగా చేయబడ్డాడు. Let's read back to Psalm 33 verse 12. 33వ కీర్తన 12వ వచనానికి All together. కలిసి చదువుకుంటామండి. 33:12. 33వ కీర్తన 12. యెహోవా తమకు దేవుడుగా కలిగిన ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. What a wonderful verse this is. ఎంత అద్భుతమైనటువంటి వచనం ఇది. This is a New Testament verse planted in the Old Testament. ఇది క్రొత్త నిబంధన వాక్యము మరి పాత నిబంధనలో నాటబడింది. By Peter. 1 Peter chapter 2 verse 9 talks about it. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ యొక్క విషయం రాసింది. Let's read it all together. 1 Peter 2:9. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని కలిసి చదువుకుందాం. Yes. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొంతైన ప్రజలనై ఉన్నారు. పరిశుద్ధ జనము, or in other words, a holy nation. పరిశుద్ధ జనము మరి పరిశుద్ధ జనాంగం అని వ్రాయబడి ఉంటుంది. God today is drawing people out of all the nations. ఇది మరి అన్ని జనాంగములు దేశముల నుండి దేవుడు తన ప్రజలను ఆకర్షించుకుంటున్నాడు. They are a peculiar people chosen of God, whom Peter describes as a royal priesthood, a holy nation. పేతురు మరి వారిని ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొంతైన ప్రజలని పిలుస్తున్నాడు. Who are those people? ఎవరా ప్రజలు? Whoever is born again, washed by the blood of Jesus, justified by faith in Christ Jesus, is part of that holy nation. ఎవరైతే తిరిగి జన్మించారో యేసుక్రీస్తు రక్తం చేత వారు నీతిమంతులుగా మరి తీర్చబడి ఉంటున్నారో వారు ఈ యొక్క పరిశుద్ధ జనాంగంలో జనములో భాగముగా ఉంటున్నారు. We are the people whom God has chosen for his inheritance. ఆయన యొక్క స్వాస్థ్యముగా ఉండలాగున
ఏర్పరచబడినటువంటి ప్రజలము మనము. We have a very high and holy and heavenly calling. మనకి ఉన్నతమైన పరలోకపు ఆ యొక్క మరి పరిశుద్ధ పిలుపును కలిగి ఉంటున్నాం. And nobody can go against the counsel of the Lord. మరి ఎవరైనా కూడా దేవుని యొక్క ఆలోచనలు సంకల్పాలకు విరోధముగా వెళ్ళలేరు. One verse, Proverbs 21 verse 30. ఒక వచనము 20 సామెతలు 21:13 30 అండి. సామెతలు 21:30 వచనము. Altogether. కలిసండి. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలవదు. One more verse, మరొక వచనము Proverbs 19:21. 19వ అధ్యాయము 21వ వచనము. సామెతలు Altogether. అందరం కలిసండి. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. It is final. I have already established my king who is seated on the holy hill of Zion, and one day he is going to judge the world in righteousness. మరి పరిశుద్ధ పర్వతమైనటువంటి సియోను మీద మరి నా యొక్క కుమారుణ్ణి ఆయన్ని రాజుగా నియమించి ఉన్నాను. ఒక దినాన ఆయన సమస్తాన్ని కూడా స్వతంత్రించుకుంటాడు. Now we come to the third precious thought in this psalm. ఇప్పుడు ఈ యొక్క కీర్తనలో 3వ ప్రశస్తమైనటువంటి తలంపు. And the Lord watching everything through his eye. దేవుడు సమస్తాన్ని కూడా మరి ఆయన యొక్క కనుదృష్టితో చూస్తున్నాడు. And that is from verse 13 to the very end. 13వ వచనం నుండి చివరి వచనం కూడా ఆ తలంపు ఉంటుంది. You cannot hide anything from God. ఆయన ఎదుటి నుండి ఏదియో కూడా దాచలేము. Verse 13 and 14 all together. 13, 14 వచనాలు కలిసి చదువుకుందాం. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలము నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. Now in verse 16 and 17, 16, 17 వచనాల్లో man is boasting about all his great things. మానవుడు తన యొక్క గొప్ప విషయాలన్నిటి విషయమై అతిశయోక్తిగా చెప్తున్నాడు. His great army, ఆయన యొక్క సేనాబలము, his great weapons of war, ఆయన యొక్క మరి యుద్ధ పరికరాలు, all that counts for nothing. It is dust and chaff in the eyes of God. దేవుని యొక్క దృష్టిలో అవన్నీ కూడా దుమ్ము ధూళితో సమానంగా ఉంటున్నాయి. Man cannot boast about anything before God. If God blows his breath upon man, he will wither away. మరి దేవుడే గనుక ఆయన యొక్క గాలిని విశ్రింపజేస్తే మానవుడు ఎగిరిపోయేటువంటి వాడిగా ఉంటున్నాడు. దేవుని ముందు మానవుని యొక్క బలము కానీ ఆ యొక్క శక్తి కానీ ఏది కూడా నిలవలేదు. But now come to the precious thought about his gracious eye upon you and me. మీ మీద నా మీద ఆయన యొక్క మరి కృప కలిగినటువంటి కనుదృష్టి అనేటువంటి ఆ యొక్క తలంపును చూస్తే Verses 18 and 19. 18, 19 వచనాలండి. Yes. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచుచున్నది. He is not only our savior, he is our shepherd, watching over us in our wilderness journey through this wicked world. ఆయన కేవలము మనకి మరి రక్షకుడు మాత్రమే కాకుండా ఈ యొక్క అరణ్య యాత్ర మనము ఈ యొక్క లోకములో మరి వెళుతూ ఉన్నప్పుడు ఆయన మనల్ని కాపాడేవాడిగా కాపరిగా మనకుంటున్నాడు. He leads us to the springs of living water. అంటే జీవజలముల మరి చెంత మనల్ని ఆయన నడిపించువాడుగా ఉంటున్నాడు. He keeps us alive in famine and distress. కరువులోను తర్వాత మరి మరణంలోను మన యొక్క ప్రాణాన్ని కాపాడేవాడు. He delivers us from every attack of the author of death, that is Satan. సాతాను మరి మరణ భయము మరణం అనేటువంటి భయాన్ని మనలో కలిగించే వాళ్ళ నుంచి విడిపించువాడు. He is there watching over us, caring for us, keeping us, guarding us, protecting us. ఆయన మనల్ని కాపాడుతూ భద్రపరుస్తూ ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు. We are his children. ఆయన పిల్లలు మనము. We are the sheep of his pasture. ఆయన మేపే గొర్రెలము మనము. He watches over us with an everlasting love. శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించు నడిపిస్తున్న He దేవుడు. is a merciful and gracious God. ఆయన ఎంతో కృప కలిగిన వాడు, కనికరము గలవాడు. And because we trust in his holy name, ఆయన యొక్క పరిశుద్ధ నామమునందు మనం నమ్మికించున్నాము let కనుక our hearts forever rejoice in him. మనము ఎల్లప్పుడూ కూడా మరి ఆయన యందు సంతోషించే వారుగా ఉంటున్నాం. What is his holy name? ఆయన యొక్క పరిశుద్ధ నామం ఏమిటి?
Revelation says he is true and faithful, or faithful and true. మరి ప్రకటన గ్రంథంలో చూస్తే ఆయన మరి సత్యమును తర్వాత ఆయన నమ్మకమైన వాడు సత్య సాక్షి అని వ్రాయబడి ఉంటుంది. Unchanging, unfailing God. ఆయన మారని మాట తప్పని వాడు. May the Lord bless this word. దేవుడు తన వాక్యమును దీవించును గాక. The word of the Lord, దేవుని వాక్యము, the counsel of the Lord, దేవుని యొక్క ఆలోచన, the సంకల్పం, eye of the Lord. దేవుని యొక్క కనుదృష్టి. I said 32, 33 and 34 are linked. 32, 33, 34 కీర్తనలు అనుసంధానం చేయబడి ఉన్నాయని చెప్పారు. What is the thread that links these three? ఈ యొక్క మూడింటిని కూడా కలిపి కట్టే దారం ఏంటి? Psalm 32:8. 32:8 The eye of the Lord. 32:8 దేవుని యొక్క All కనుదృష్టి. together. కలిసండి. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దృష్టి ఉంచి I will guide you with my eye upon you. నీ మీద నా కనుదృష్టి ఉంచి నిన్ను నడిపిస్తాను, ఆలోచన చెప్పేదను. 34:15. 34:15 వచనము. All together. కలిసండి. ఆయన వారందరి హృదయమును ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలన్నీ. Wait, I'll read it. 34:15. The eyes of the Lord are upon the righteous, and his ears are open to their cry. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఎగి ఉన్నవి. The eye of the Lord is upon those who fear him, those who love him, those who honor him, those who worship him. ఎవరైనా భయపడతారో, ఎవరైనా కనపరుస్తారో, ఎవరైనా ప్రేమిస్తారో, ఎవరైనా ఆరాధిస్తారో వారి మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంటుంది. May the Lord bless this word. దేవుడు తన వాక్యమును దీవించును గాక. మనం లేచి నిలబడి ఒక పల్లవి 2 వచనాలు పాడుకుంటాం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్ తరగతులు పెడతారు. ఆ తర్వాత సమాజం అంతా కూడా ప్రభువుని మనం ఆరాధిస్తాం. లేచి నిలబడి పాడుకుంటామండి. చిన్నపిల్లలు వెళ్ళిన తర్వాత కొంచెం ముందుకు జరగాలి.